ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇంట్లోనే మనము ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసుకోవచ్చు. మనము తాంబూలంలో ఇచ్చే పసుపు కుంకుమ, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు కోసం మనం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఇలాగ మన దగ్గర బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అనమాట. సో మీరు ఒక బ్యాగ్ తీసుకున్నారంటే మీకు దాదాపు చాలా వస్తాయి. సో ఇలాంటిది తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసేసి కట్ చేసేయండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు, చిన్న సైజు అయితే చిన్న సైజు తీసుకొని ఫోల్డ్ చేసి స్టాప్లర్తో పిన్ చేసేయండి. లేదు మీకు స్టాప్లర్ వద్దు, కొంచెము బాగోదు అనుకుంటే కనుక గ్లూ గన్ ఉంటే దాన్ని స్టిక్ చేసేయచ్చు. లేదా మనకి ఫెవికాల్ కానీ ఫెవిగ్లూ కానీ ఉన్నా కూడా స్టిక్ చేసేయచ్చు. స్టిక్ చేసాక మీరు దాంట్లో చిటికెడు అంటే చిటికెడు కుంకుమ మాత్రమే పట్టిద్దండి, చాలు. మనకి ప్యాకెట్లో ఇచ్చిన దానికన్నా ఎవరు నిజం చెప్పాలంటే వాడరు. సో ఇలా చేశారంటే అప్పటికప్పుడు పెట్టుకుంటారు, అయిపోయిద్ది. కాబట్టి సో మనకి కూడా ఎకో ఫ్రెండ్లీలా ఉండిద్ది, మనకి ప్లాస్టిక్ కొంచెం బాడుగా తక్కువ చేసినట్టు కూడా ఉండిద్ది. సో ఇందులో నేను పసుపు కుంకుమ వేసాను, చాలా చిటికెడు మాత్రమే పట్టిద్ది అనమాట. సో వేసేసి చిన్న స్టాప్లర్తో స్టాపుల్ చేశాను. అది ఐడెంటిఫికేషన్ కోసము మా పిల్లలు వాడే స్కెచెస్ ఉంటే పెన్సిల్స్ అలాంటివి ఉంటే కనుక దాని మీద నేను కలరింగ్ వేసాను అనమాట. సో దాని మీద డెకరేషన్ మన ఇష్టము, ఎలా అయితే అలా వేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.